ప్రతి విషయాలు కూడా రాజకీయ లాభాలకు ముడిపెట్టద్దు. నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నాను. చేవెళ్ళ రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. 10 రోజుల కిందట మొయినాబాద్లో అజీజ్ నగర్ దగ్గరనో ఏదో గ్రామం గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి దాదాపు అక్కడ కూడా 3-4 చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం దామరగిద్ద గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి ఇదే మన చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరు గ్రామానికి సంబంధించిన దంపతులు ఇద్దరు, లక్ష్మారెడ్డి మరియు వారి భార్య ఇద్దరు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. నేను చాలాసార్లు ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేసిన, విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసిన, దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. మేము చెప్పినప్పుడల్లా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు బయటకు వచ్చి ఈ నెలాఖరు మొదలవుతుందనో 10 రోజులలో మొదలవుతుందనో అట్లా కాలయాపన చేసుకుంటా వచ్చి ఇప్పుడు దాదాపు 5 నెలలు అయింది. ఎక్కడ పని అక్కడనే ఆగిపోయింది. కాంట్రాక్టర్కి సీరియస్నెస్ లేదు. ఏదో మనం మాట్లాడినప్పుడల్లా కొంచెం పని మొదలు పెడుతున్నాడు. ఆ మొయినాబాద్ల బైపాస్ కాడ కొంచెం పని చేసిండు. చేవెళ్ళలో కూడా ఈ వారం లేదో పని మొదలైందని మా వాళ్ళు చెప్తున్నారు. అసలు రోడ్ మీద, అదే బైపాస్ మీద, అసలు రోడ్ మీద పని చేయాల్సిన ఈ కాంట్రాక్టరు ఈ బైపాస్ మీద చెట్లు తొలగడం కూడా పెద్ద పని అంట. నేను నిజానికి కూడా చిత్తశుద్ధి కాంట్రాక్టర్కి ఎందుకు ఉండలేదు? అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు పోవాల్సిన నియోజకవర్గం పోవాల్సిన రోడ్డు కూడా ఇదే కదా. మళ్ళీ ఆయన ఇంకా వేరే రోడ్ ఏదైనా వేసుకొని పోతున్నా ముఖ్యమంత్రి గారు? సంవత్సరం అయిపోతున్నది. ఇంకొక వారం అయితే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మీ నియోజకవర్గానికి పోతున్న రోడ్డు కూడా ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తంలో ఇంకా పరిస్థితి ఎట్లున్నదని ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటారు ఇదేదో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అనుకుంటారు. కాదు, ఇది నితిన్ గడ్కరీ గారు ట్వీట్ చేశారు ఆయన ట్విట్టర్ ద్వారా. ఎప్పుడు ఇది 2021 సంవత్సరం జూన్లో, అంటే దాదాపు 3 సంవత్సరాలైంది డబ్బులు రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్. టెండర్ అయ్యి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ అయ్యి కూడా దాదాపు 8 నెలలు, ప్రభుత్వం పోయి 8 నెలల ముందే టెండర్ అయింది. అంటే సంవత్సరంన్నర పైన అయిపోయినది టెండర్ అయిపోయి కూడా. ఎన్ని రోజులని మీరు ఎన్జీటీ పేరు చెప్పి తప్పించుకుంటారు? ఒక స్టే వెకేట్ చేయనికే ప్రభుత్వానికి చేతనైతే లేదా అంట. నేను ఎన్ని ప్రాణాలు మీరు హానిలో పెడుతున్నారు మీరు ఆలోచన ఉంటున్నదా? ఇది ఉండి చేవెళ్ళ ఒకటే కాదు, తాండూరు, వికారాబాద్ పరిగిపోవాలంటే కూడా ప్రజలు ఇట్లనే పోతారు కదా. ఎప్పుడు మొదలు పెడతారు ఇంకా ఈ పనులు? ఎన్ని రోజులైతే ఇంకా? నాకు స్పష్టంగా కూడా మాత్రం ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను, మీతో అయితే లేదా స్పష్టంగా చెప్పుంటాం. ఎన్జీటీలో మేమే పిటిషన్ వేసుకుంటాం, మా తరఫున మా ప్రజల కోసం మేమే కొట్లాడుకుంటాం. లేదా ఇంకా మీతో అయితే లేదు అది కూడా చెప్పండి. ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో మేమే అడుక్కుంటాం కనీసం పోయి. టెండర్ అయింది కదా, వచ్చి పనులు మొదలు పెట్టండి అని చాలా సీరియస్గా నేను హెచ్చరిస్తున్నా. ఈ వారం 10 రోజుల్లో పని వేగంగా మొదలు కావాలి. ఏదో టైంపాస్ కోసం ఆడొక చెట్టు తీసినా ఈడొక బైపాస్లోకి వచ్చే పని చేసినా అని కాకుండా సీరియస్గా పని మొదలు కాకపోతే మాత్రం నేను ఒక 5-6 వేల మందితో చేవెళ్ళ మొత్తం గ్రామం దిగ్బంధం చేస్తా. ఆ రోడ్డు కూడా మేము ఒక రోజంతా ధర్నా కూర్చుంటామని సీరియస్గా నేను వార్నింగ్ ఇస్తున్నా. ప్రభుత్వంలో పెద్దలు, ముఖ్యంగా మా ప్రాంతంలో ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. మొన్నటి వరకు మా ప్రాంతంలో మనకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీ గారు, మీరు కూడా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు, మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం పైన సీరియస్గా తీసుకోండి. ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ అని ఒక మాత్రం గ్రహించడానికి మనందరి ద్వారా మనం చేసుకుంటూ నమస్కారం.